Preparations are in full swing in Mulugu district ahead of Chief Minister Revanth Reddy's upcoming visit. Ministerseethakka chaired a review meeting at the district collectorate, focusing on flood-affected areas, Medaram development works and arrangements for the Chief Minister's tour. She directed officials to complete all pending works within 10 days, stressing the importance of readiness before the Chief Minister's arrival. During the visit, Chief Minister Revanth Reddy is expected to offer praise to Sammakka Saralamma at Medaram and launch several development initiatives. Minister Seethakka revealed that projects worth over 6,000 crore under the Panchayat Raj Department will be inaugurated alongside a special program at Megarunta. He also laid foundation stones for the new collectorate building, a medical college, nursing college, Kendriya Vidyalaya and other key infrastructure works. The official date of the visit will be announced shortly, she confirmed. కొద్ది రోజులలో ముఖ్యమంత్రి గారి పర్యటన కూడా మేడారం ములుగు పర్యటన ఉన్న సందర్భంగా ఆయా అభివృద్ధి కార్యక్రమాల పురోభివృద్ధి పైన వాటి యొక్క పరిస్థితుల పైన డిస్కస్ చేయడం జరిగింది. అంతకుముందు జాతర మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చి తల్లులను దర్శించుకొని గుడి ప్రారంభించుకోవడం జరిగింది. మేడారం పనులను మొదలు పెట్టడంతో ఇంకా కొన్ని అసంపూర్ణంగా కూడా ఉండడం జరిగింది. కొన్ని సెట్టింగ్ ఫిట్టింగ్ అట్లాంటి కొన్ని మిగిలిపోయి ఉండే. సో అవన్నీ కూడా ఇప్పుడు కంప్లీట్ చేయడం జరుగుతుంది. ఎప్పుడైనా ముఖ్యమంత్రి గారు జాతరకు 4-5 రోజుల ముందు వచ్చిపోవడం జరిగింది. ఈసారి కూడా మళ్ళీ ఒకసారి వారు తల్లులను దర్శించుకోవాలనే ఉద్దేశంతో మళ్ళీ రావడానికి వారు ఇష్టపడుతున్నారు. కాబట్టి అక్కడ మేడారంలో ఉన్నటువంటి పరిస్థితులు, అదేవిధంగా పెండింగ్ లో ఉన్నటువంటి ఇతరత్ర పనుల గురించి కూడా చర్చించుకొని మరి ఈ 10 రోజులలో ఈ పనులన్నీ కూడా కంప్లీట్ చేసుకోవాలని కోరడం జరిగింది. అదే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో దాదాపుగా 6,000 కోట్లకు పైగా హ్యామ్ పనులను చేపడుతున్నాము. మరి మొన్న నల్గొండ జిల్లాలో కూడా గౌరవ మంత్రి గారు సోదరుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్న గారి నాయకత్వంలో R&B రోడ్లను కూడా ముఖ్యమంత్రి గారు వెళ్ళి వారి యొక్క సొంత జిల్లాలో ప్రారంభించడం జరిగింది. పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఈ ప్రాంత ఆడబిడ్డగా మరి ఒక ఆదివాసీ బిడ్డగా పంచాయతీరాజ్ శాఖకు మంత్రిగా పనిచేసే అవకాశం వచ్చింది. సో మా ఆధ్వర్యంలో రాష్ట్రానికి అత్యధికంగా నిధులిచ్చి మరి ఆ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించే ప్రోగ్రాం కూడా ములుగు జిల్లాలోనే పెట్టడానికి ముఖ్యమంత్రి గారు అనుమతి ఇవ్వడం తోటి ఆ యొక్క పనులను కూడా మరి ఇక్కడ నేషనల్ హైవే పక్కంబటి ఘట్టమ్మ దగ్గర మరి ఆ పనులను